అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పాలమూరు పర్యాటకం పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. సజీవ నదులు, చారిత్రక కోటలు ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం. 18వ శతాబ్దపు రాజసానికి ప్రతీకగా నిలిచిన అమరచింత చంద్రగఢ్ కోట నేడు దిక్కులేని స్థితిలో ములుగుతోంది. అద్భుత శిల్పకళ, ప్రకృతి అందాలు ఉన్న కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పాలమూరు పర్యాటకంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మనతో పాటే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో రకాల కోటలు, గోడలు ఉన్నాయి. వారి పరిపాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక కోటని మనం సందర్శించబోతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు జీ తెలుగు న్యూస్ మీకు అందించబోతుంది. ఎత్తైన కొండ, పచ్చటి పొలాలు, కనుచూపు మేర కనువిందు చేసే జూరాల బ్యాక్ వాటర్స్. అమరచింతకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చంద్రగఢ్ కోట పర్యాటకులకు ఓ అద్భుతమైన అనుభూతి. నాటి రాచరిక వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ కోట ప్రకృతి సౌందర్యానికి నిలయం. మాది చంద్రగఢ్ గ్రామము. మా ఊర్లో ప్రత్యేకత ఒక చంద్రగఢ్ కోట ఉన్నది. రాజుల సంస్థానంలో అప్పుడు చంద్రసేన మహారాజు అని చెప్పి ఇక్కడ పరిపాలించినంట కోట నిర్మించుకున్నారు. వాళ్ళు ఈ పక్కలున్న కొన్ని కోటలు, గద్వాల్ కోట సంస్థ కానీ, పెబ్బేరు కోట సంస్థ కానీ, కొన్ని సంస్థలకు దీన్ని ధాన్యంగా దాచుకోవడానికి ఉపయోగించుకున్న కోట అని చెప్తుంటారు మా పెద్దలు. అయితే ఈ కోటని చాలా భద్రంగా కట్టుకున్నారు. ఆ కోటకు ఇరువైపులా మొత్తం హోల్స్ పెట్టుకొని శత్రువులు బయట నుంచి వస్తే వాళ్ళని దగ్గరికి రానియనట్ల దాడి చేసి వాళ్ళని అక్కడనే హతమార్చడానికి నిర్మించుకున్నారు. కోట చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మేము పర్యాటక కేంద్రంగా కావాలని చాలాసార్లు కూడా అధికారులతో మొరపెట్టుకున్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. 18వ శతాబ్దంలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించిన వ్యూహాత్మక దుర్గం ఇది. శత్రుమూకల గుండెల్లో నిద్రపోయేలా కొండను తొలుస్తూ అజేయమైన ప్రహరీ గోడలను నిర్మించారు. శత్రువు అడుగు పెట్టడానికి వీల్లేని ఎత్తులో నిర్మించిన ఈ కోట నాటి రక్షణ వ్యూహాలకు పరాకాష్ట. క్రీస్తుశకం 18వ శతాబ్దంలో మరాఠా పీష్వా చంద్రసేనుడు అనే రాజు నిర్మించినట్టు ఈ కోటను. అంటే చరిత్ర చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఆధారాలు ఏం లేవు. కానీ ఈ కోటను ప్రత్యేకంగా నిర్మించింది ఏంది కొరకంటే అమరచింత సంస్థానం, వనపర్తి సంస్థానం, ఈ చుట్టుపక్కల ఉన్న సంస్థానాల ధాన్యపు నిల్వలు, పన్నులు వసూలు చేసి మొత్తం ఈ చంద్రగఢ్ కోటలో భద్రపరచేవాళ్ళంట. అయితే ఈ గడ్డకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ చంద్రగఢ్ కోటలో నీటి నిల్వలు. ఒకప్పుడు ఇంజనీరింగ్ పరిపాలన ఎలా ఉండేదంటే ఆ చంద్రగఢ్లో నీటి నిల్వలు వాళ్ళు ఎలా దోగారంటే ఇప్పటికీ అది ఎంత వేసవి కాలం వచ్చినా కూడా ఆ నీటి నిల్వలు ఇప్పటికీ అలాగే ఉంటాయి. నిరంతరం తగ్గకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి. చుట్టుపక్కల ప్రహారీ గోడలు, ఒక అందమైన అద్భుతమైన ప్రదేశం అది ఉంది. కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని టార్గెట్ చేసి పర్యాటక ప్రదేశంగా చేయాలి. కృష్ణానది ఒడ్డున ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ని దృష్టికి తీసుకొని పర్యాటక ప్రదేశంగా చేయాలని కోరుతున్నాం. 150 ఏళ్లు దాటినా చెక్కు చెదరని భారీ సింహద్వారం. కోట పైభాగంలో శత్రువులను భయపెట్టే నాటి పిరంకులు. చూసే కొద్దీ నాడు జరిగిన పోరాటాలను కళ్లకు కట్టే ఈ అద్భుత నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యం. అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి చంద్రగఢ్ గురించి, కోట గురించి అందరికి తెలుసు. ఇది పర్యాటక కేంద్రం కూడా చేయాలని చాలా మంది కూడా ఆలోచన చేశారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పరిపాలనప్పుడు కూడా కేటీఆర్ కూడా మాట్లాడిన కాలాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఇప్పుడు వరకు కూడా మనకి ఎటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడైనా సరే ఇది శిథిలావస్థలం అవుతుంది కాబట్టి మాకు ఈ కోటని మంచిగా చూసి పర్యాటక కేంద్రంగా మార్చాలని మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కట్టడం. ఇది చాలా అంచనంచ పురాతనమైన కట్టడం కనుక ప్రతి ఒక్కరు దీని గురించి పెద్ద పెద్దలు ఇంకా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాలు కూడా పట్టించుకొని మా యొక్క పర్యాటక కేంద్రంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతటి కరువు వచ్చినా ఎండలో మండే వేసవిలోనూ ఎండిపోని 12 రాతి చెలిమెలు ఈ కోట మరో ప్రత్యేకత. రాతి కొండపై తవ్విన ఈ చెలిమెల్లో నీరు నేటికి తలతలలాడుతూనే ఉంటుంది. నాటి నీటి నిర్వహణ వ్యవస్థకు, పూర్వీకుల ఇంజనీరింగ్ తెలివితేటలకు ఇదో గొప్ప ఉదాహరణ. ఇక్కడనే పక్కనే ఉన్న కృష్ణానది ఉంది. ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ నుంచి అక్కడక్కడ ప్రాంతాల నుంచి వచ్చేవారు కృష్ణానది చూసి మా చంద్రగఢ్ కోటకి వచ్చిపోతుంటారు పర్యాటకంగా మా వచ్చే జనాలు. అది పర్యాటక కేంద్రం చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అయితే ఇక్కడ పైన ఉన్న ఒక 9 కోనేరులు ఉంటాయి. అప్పుడు రాజులే చంద్రసేన మహారాజు వాళ్ళు పరిపాలన చేసేటప్పుడే తవ్వుకున్నట్టున్నారు. అవి వేసవి కాలం కూడా ఏమి ఎండిపోవు.
నీటి వసతి బాగుంటుంది తాగడానికి అక్కనే పైననే. ఆ గుట్ట మీదనే రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మించుకున్నారు పెద్దలు. ఆ టెంపుల్నే మేము ఇప్పటికీ శివాలయంగా నిర్మించుకొని రామలింగేశ్వర స్వామిని పూజలు జరుపుతాం. ప్రతి నాగల చవితికి ఇక్కడ జాతర జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గర. ఇక్కడ ఒక ప్రత్యేకత శివాలయము, ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మాకు పర్యాటక కేంద్రం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కోటలోని రామలింగేశ్వర ఆలయంలో జాతరల సందడి ఓవైపు, సౌకర్యాలు లేక పర్యాటకుల అవస్థలు మరోవైపు. ఎంతమంది పాలకులు మారినా పాలమూరు పర్యాటకం మాత్రం మారలేదు. జిల్లాకు చెందిన నేతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చంద్రగఢ్ వైభవం కనుమరుగవుతుండడం విషాదం. ఇకనైనా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది చంద్రగఢ్ కోటకు పూర్వ వైభవం తేవాలని పాలమూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. చంద్రసేన మహారాజు పరిపాలించిన చంద్రగఢ్ కోట ఒకప్పుడు పెబ్బేరు, వన్పర్తి సంస్థానాలకు ధాన్య భాండాగారంగా ఉండేది. దీనిపై శత్రువులు దాడి చేయకుండా, అదేవిధంగా వచ్చిన శత్రువులను సంహరించడానికి ఆ కాలంలోని సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కోటను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము, అటు పురావస్తు శాఖ వారు దీని గురించి పట్టించుకొని దీనిని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.